ప్రైజ్లార్డ్. మన ప్రభుని యేసుక్రీస్తు నామమున అందరికీ ఉదయకాల సమయంలో శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకు ఇచ్చినటువంటి ఒక నూతనమైన వాగ్దానము మనమందరం కూడా చదువుకుందాం. అది యెషయా గ్రంథము 59వ అధ్యాయము 3వ లేఖనాన్ని స్పష్టంగా చదువుకుందాం. మీ చేతులు రక్తము చేతను, మీ వేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. మీ పెదవులు అబద్ధములు ఆడుచున్నవి. మీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుతుంది. అవును, ఈ ప్రత్యేకంగా ఈ ఉపవాస దినములలో మనము ఏవైతే మాట్లాడకూడదో, ఏవైతే చేయకూడదో, ఏ పనులకైతే మరి మనం విరోధంగా నడవాలో వాటన్నిటినీ ఉపవాస దినములలో మనం ఆచరిస్తున్నాం. చూడండి, యెషయా గ్రంథంలో ఆయన చెప్తున్న మాటలు, మీ చేతులు రక్తం చేత తడుస్తున్నాయి. మీ వేళ్ళు దోషముల చేతను అపవిత్రపరుస్తున్నాయి, పట్టుకుంటున్నాయి. అంతేకాదు, మీ పెదవులు అబద్ధములు ఆడుచున్నాయి. నిజము. మీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నారు. ఇవన్నీ కూడా అనిత్యము మనం చేస్తున్నాం. కేవలం మనము ఉపవాసం ఉంటున్నది వీటన్నిటినీ విడిచిపెట్టడానికి. వీటన్నిటినీ మనము విడిచిపెట్టి వాటికి దూరంగా నడిచి ప్రభువుకు అతి సమీపంగా నడవడమే ఈ ఉపవాస క్రమం. ఇట్టి క్రమంలో మనము సక్రమంగా నడుస్తున్నామా లేదా మరి వేరే విధంగా, అంటే ప్రభువుకు నచ్చని విధంగా ఆయాసకరంగా నడుస్తున్నామా? ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది అని దేవుని వాక్యం సెలవిస్తారు. మరి ఇటు ప్రత్యేకంగా దేవుని చేతను మరి మనమును ఆచరించుతున్న ఈ యొక్క శ్రవణ దినములను ఉపవాస దినములుగా మనం ఎంచుకున్నటువంటి ఈ ఉపవాస దినములను మరి ఏటికైతే దూరంగా ఉండాలో, వేటినైతే ఇడిచిపెట్టాలో, ఏ మాటలైతే మనం మాట్లాడకూడదు, ఏ నాలుకనైతే మనం అదుపులో పెట్టుకోవాలో, చేతులను కాళ్ళను ప్రతి ఒక్క విధమైనటువంటి శరీరంలో ప్రతి భాగమును కూడా మనం అదుపులో పెట్టుకుని ప్రభుని యేసుక్రీస్తుకు మాదిరికరమైన జీవితంలో ఆయన్ను వెంబడించగలిగినట్లయితే ఉపవాస దినంలో ఖచ్చితంగా ప్రభువు యొక్క కృప ప్రతి ఒక్కరి మీద ఉంటుందండి. అందుకే ప్రభు యొక్క మహిమ కొరకు కనిపెట్టే వారిగా ఈ ఉపవాస దినంలో మనం ఉండాలి. అలా ఉందాం అనుకుంటే అందరం కూడా కళ్ళ ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, మీ పాదములకు వందనములు, కృతజ్ఞతలు. తండ్రి, ఈ ఉదయకాల సమయమున నీవిచ్చినటువంటి ఈ గొప్ప దినమును బట్టి, నీవిచ్చిన ఆయుష్ కాలమును బట్టి ఎనలేని కృతజ్ఞత స్తుతి స్తోత్ర అర్పణలు సమర్పించుకుంటున్నాం. ప్రభువా, ఇదిగోనైనా నీ ప్రియ బిడ్డలు ఇదిగోనైనా వీక్షించుతుండగా ప్రతి మాటను వినగలిగినటువంటి చెవులను వారికి దయచేయండి. ప్రతి ఒక్క వాక్యంలో ఉన్నటువంటి అర్థమును గ్రహించడానికి కావలసిన హృదయాలను వారికి దయచేయమని బ్రతిమలాడుకుంటూ, తండ్రి, ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.